సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో తహసీల్దార్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటెర నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మరియు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతు భరోసా పథకంలో సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందుతుందని, అలాగే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామ ఇంద్రమ కమిటీ సభ్యులు గ్రామస్తులు అందరూ కూర్చొని మనకు వచ్చే 10-15 ప్రయారిటీ ఇచ్చుకొని ఇలాంటి గొడవ లేకుండా అట్టడుగు స్థాయిలో మొదలిచ్చుకుంటూ అది మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది గవర్నమెంట్ అన్ని ఇస్తామనే ఉద్దేశంతోనే రేవంత్ అన్న నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా మన ఊరుకు సరిపోని వస్తాయి. కాకపోతే ఈసారి మరోసారి అనేది ఆలోచన ఏడాది ఎక్కువ తక్కువ అయితే మొదలు నాకు రాలేదనకుండా అట్టడుగు వర్గాలను గ్రామ సభ ద్వారా గుర్తించాలనే ఉద్దేశమే ముఖ్య ఉద్దేశం ఇది. ఆ ఉద్దేశం సద్వినియోగం చేసి గ్రామస్తులందరూ సమైక్యంగా ఎలాంటి గొడవలు లేకుండా సమైక్యంగా అందరికి ఇప్పించుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.